నమస్కారం, నేను డాక్టర్ నిర్మల అగర్వాల్, డైరెక్టర్ జూహీ ఫర్టిలిటీ సెంటర్ నియర్ షేక్పేట్. ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ IUI. వాట్ ఈస్ IUI? ఎందుకంటే ఇవాళ రేపు IUI ఇస్ ఎ వెరీ కామన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే దీనిలో ఏం చేస్తా అంటే హస్బెండ్ సీమన్ ఇవ్వాలి ల్యాబ్లో వచ్చేసి, అది సీమన్ మషీన్లో తయారు చేసి వీ కలెక్ట్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద స్పామ్స్, కానీ మొటైల్ స్పామ్స్, గుడ్ స్పామ్స్ అది అన్నీ కలెక్షన్ చేసి ఒక చిన్న ట్యూబ్లో లోడ్ చేసి మళ్ళీ యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది అన్ని అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా చేద్దాం. దాట్ గివ్స్ అస్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్. IUI ఈజ్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, కానీ దీనికి ఏం అడ్మిషన్ అవసరం లేదు, ఏం ఆపరేషన్ అవసరం లేదు. ఇది చేసిన ముందు ఏమేమి చేయాలి అంటే, అది వైఫ్కి ఓవ్యులేషన్ అవుతుంది లేదు, ఆమెకి కొన్ని మెడిసిన్స్ పెట్టేసి ఓవ్యులేషన్ కోసం రెడీ చేయాలి. ఒకసారి ఎగ్ రెడీ అయింది అంటే రప్చర్ కోసం ఇంజెక్షన్ ఇద్దాం. తర్వాత 24 to 36 hours తర్వాత IUI ప్లాన్ చేద్దాం. On the day of IUI, husband has to come to the lab, సీమన్ ఇవ్వాలి. అది సీమన్ తయారు చేసి బెస్ట్ క్వాలిటీ స్పామ్స్ క్యాథెటర్లో లోడ్ చేసి అది ట్రాన్స్ఫర్ చేసాం. ఇట్ టేక్స్ ఓన్లీ 15 to 20 minutes. ఇది అయిన తర్వాత ఒక ½ an hour రెస్ట్ తీసుకున్న తర్వాత షీ కెన్ గో హోమ్. కానీ దీనికి అడ్మిషన్స్ ఏం అవసరం లేదు. IUIలో ఏమవుతుంది అంటే ఇట్స్ ఎ వెరీ మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్, కానీ సక్సెస్ రేట్ ఈస్ అరౌండ్ 12 to 15% ఇన్ వన్ సైకిల్. ఒకసారి చేస్తే సక్సెస్ రేట్ ఈస్ 12 to 15%. ఇది ఎందుకంటే దిస్ ఇస్ ఎ చిన్న ప్రొసీజర్ కంపేర్ టు IVF. అందుకని నేను పేషెంట్కి అందరికీ చెప్తా 3 to 4 cycles కోసం పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే కొన్ని మందికి ఫస్ట్ సైకిల్ వస్తుంది ప్రెగ్నెన్సీ, కొన్నికి సెకండ్లో వస్తుంది, కొన్నికి థర్డ్ సైకిల్లో, కొన్నికి ఫోర్త్ సైకిల్లో. ఎప్పుడైనా పేషెంట్ యంగ్ ఉంది అంటే బిలో 35 ఉంది అంటే 4 times ట్రై చేయవచ్చు. ఒకసారి పేషెంట్ 35 నుంచి ఎక్కువ ఉంది, 36 ఎట్లా ఉంది అంటే 2 cycles నుంచి ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకంటే అది వాళ్ళ ప్రెషస్ టైం. ఇప్పుడు 2 cyclesలో ప్రెగ్నెన్సీ వస్తే చాలా మంచి, లేకుంటే వాళ్ళకి IVF కోసం తయారు చేయాలి. తర్వాత ఇది IUI 4-5 cycles అయిపోయింది, తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళ పేషెంట్స్కి హయ్యర్ ట్రీట్మెంట్ అవసరం ఉందండి, అట్లా ఉంటుంది. వాళ్ళకి IVF ICSI కోసం తయారు చేయాలి. ఎందుకంటే IVFలో డిఫరెన్స్ ఏముంది అంటే, IVFలో మేము మల్టిపుల్ ఎగ్స్ తయారు చేసి అది ఎంబ్రియో బయటికి డెవలప్ చేస్తున్నాం మెషిన్లో, ఇంక్యుబేటర్లో. తర్వాత వీ కెన్ సెలెక్ట్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో, అది ట్రాన్స్ఫర్ చేయవచ్చు. వెరాజ్ ఇన్ IUI మనకి తెలియలేదు ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది ఎట్లా లేదు, ఎందుకంటే అన్ని లోపల జరుగుతుంది. ఫర్టిలైజేషన్, ఓవ్యులేషన్ అన్ని లోపల జరుగుతుంది. తర్వాత ఒట్టి స్పామ్స్ వీ కెన్ సీ అది బెటర్ క్వాలిటీ ఉందా లేదు అట్లా. అందుకని ద సక్సెస్ రేట్ ఈస్ లో, ద ప్రైజింగ్ ఈజ్ ఆల్సో లో ఫర్ IUI. సో అది IUI చేసినాక ముందు ఏమేం ప్రీ రిక్వెజిట్స్ ఉంది అంటే, ఫీమేల్ ఏజ్ లెస్ దెన్ 35 years, బోత్ ద ట్యూబ్ షుడ్ బి ఓపెన్. అది ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేయాలి, ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదు చూడాలి. ఎందుకంటే ట్యూబ్స్ ఒకసారి బ్లాక్ ఉంది అంటే IUI పనికి రాదు. బ్లాక్ ఉన్నప్పుడే మనకి IVF చేయాలి. అందుకని అది ట్యూబల్ పేటెన్సీ చెక్ చేయాలి. తర్వాత హస్బెండ్ సీమన్ చెక్ చేయాలి. సీమన్లో కూడా స్పామ్స్ దెర్ ఈస్ సమ్ స్పెసిఫిక్ కౌంట్. ఎప్పుడైనా బిలో 5 million ఉంది అంటే IUI సక్సెస్ కాదు, అప్పుడు వెంటనే IVF చేయాలి. ఒకసారి 5 to 10 million per ml కౌంట్ ఉంది అంటే వీ కెన్ ట్రై ఫర్ IUI. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. దెన్ ద ఫోర్త్ ఈస్ షుడ్ బి డన్ వెరీ atraumatically, taking all the care. Infection should not happen, under aseptic precautions, under ultrasound guidance. ఇది అన్ని చేయాలి, అప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది. ఇది చేసిన తర్వాత మళ్ళీ సపోర్ట్ కోసం ప్రొజెస్ట్రాన్ ఒకటి హార్మోన్ ఉంటుంది, అది పెట్టాలి. 2 weeks తర్వాత రిజల్ట్ వస్తుంది. సో అది ఇది అన్ని అబౌట్ IUI. తర్వాత IUI చేయాలంటే ట్యూబ్స్, యాజ్ ఐ హావ్ టోల్డ్, ట్యూబ్ షుడ్ బి వెరీ నార్మల్ ట్యూబ్స్, పేటెంట్ ట్యూబ్స్. దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెరిట్యూబల్ అడేషన్స్ ఆర్ ఎనీథింగ్. ఇది అన్ని చెక్ చేయాలి అంటే వీ షుడ్ డూ ఐదర్ HSG, హిస్టోసల్పింజోగ్రఫీ, లేకుంటే లాప్రోస్కోపీ ద్వారా చెక్ చేసిన తర్వాత వీ షుడ్ ప్లాన్ ఫర్ IUI.